చదువుకున్నాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5, 6, 7, 8 వచనం చదువుకున్నాం. దయచేసి ఎవరు చదువుతారమ్మా? యాకోబు 5, 6, 7 అండి. 5, 6, 7, 8. మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉన్నడలా అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడెను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్రము తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకి ఏమైనా దొరుకునని తలంచుకునివాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు. ఈ సాయంకాల సమయాన్ని ఆస్వాదించండి. చదవబడిన లేఖనాన్ని కూడా మీరు పరిశుద్ధపరచండి. ఆయన మేము అర్థం చేసుకొని దాన్ని మేము అన్వయించుకొని జీవించే కృపను అనుగ్రహించండి. యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. యాకోబు రాసిన పత్రిక గత కొద్ది రోజులుగా మనం అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మనం 5 నుంచి 8 వచనాలు చదివాం. ఇందులో కొన్ని 3 ప్రాముఖ్యమైన అంశాల గురించి ఈ యొక్క లేఖన భాగాల్లో ఉన్నాయి. సమయాన్ని బట్టి మనం వీటిని అధ్యయనం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో ఈ యొక్క లేఖన భాగాల్లో మనం స్టడీ చేయబోతున్న మొదటి అంశం ఏంటంటే జ్ఞానం గురించి. ఎందుకంటే ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉన్న ఎడల అప్పుడు దేవుని అడగవాలని రాయబడింది. కాబట్టి జ్ఞానం కొరకు ప్రార్థన, ప్రేయర్ ఫర్ విజ్డమ్, అది ఫస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేస్తాం. రెండవది ఏంటంటే దేవుని యొక్క స్వభావం. ఆ స్వభావం గురించి కూడా మనం కొంచెంసేపు మనం డిస్కస్ చేద్దాం సమయాన్ని బట్టి. ఏంటైన స్వభావం అంటే ఆయన ఎవరిని గద్దింపడు, అందరికీ ధారాళంగా దయచేవాడు. మూడవది ప్రార్థన చేసేవాడు ఏ విధంగా ప్రార్థన చేయాలి అనగా సందేహం యొక్క స్వభావం, సందేహించిన వాడి యొక్క స్వభావం గురించి కూడా మనం కొద్దిసేపు అధ్యయనం చేయాలి. ఈ 5, 6, 7, 8 వచనాల్లో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొదటిది జ్ఞానం కొరకు ప్రార్థన. రెండవది ఆ జ్ఞానం అనుగ్రహించు దేవుని యొక్క స్వభావం. మూడవది సందేహించడం యొక్క స్వభావం, సందేహించు వాని యొక్క స్వభావం, ఆయన స్థితి గురించి కూడా యాకోబు పత్రికలో రాయించుకుంటూ వచ్చాడు. ఇందులో యాకోబు రాసిన పత్రికలో ప్రాముఖ్య విషయం ఏంటంటే ఈ యాకోబు పత్రికని విజ్డమ్ బుక్ గా చూస్తుంటారు. ఇది ఒక జ్ఞాన గ్రంథంగా చూస్తారు. సొలొమోను రాసిన ఆ యొక్క సామెతలు, ఆ యొక్క దాని పక్కన ఈ యాకోబు రాసిన పత్రిక కూడా వస్తారు. ఎందుకంటే యాకోబు పత్రిక మొత్తం చదివినట్లయితే దాన్ని భాగాలుగా డిఫరెంట్ పార్ట్స్ గా దాన్ని ఆయన రాసుకుంటూ ఒక్కొక్క పార్ట్ లో చాలా జ్ఞానాన్ని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి దీన్ని బుక్ ఆఫ్ విజ్డమ్ కూడా అంటారు. సో ఇందులో ఆయన దేనికోసం మాట్లాడుతున్నాడు? మొదటగా జ్ఞానం కోసం మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఎవరికైనా సరే జ్ఞానం కొద్దిగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చాలా స్పష్టంగా మన జ్ఞానం యొక్క పరిమితుల గురించి మాట్లాడతాడు. ఏంటి మన జ్ఞానం యొక్క పరిమితి అంటే, మనం ఒక్కసారి దేవుని లేఖనాలు తెలిసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు ఆ యొక్క మొదటి అధ్యాయము
21వ వచనం ఇలా ఉంది. చదువుతారు ఎవరైనా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున స్వార్థ ప్రకటనను విరుతముల చేత నమ్మవారికి రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఓకే, దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున. మానవుని యొక్క జ్ఞానానికి పరిమితి ఉంది. అపరిమితుడైన దేవుని తెలుసుకోవడానికి పరిమితమైన జ్ఞానం చాలదు, సరిపోదు. ఆయన ఉనికి గురించి కానీ, ఆయన యొక్క సృష్టి గురించి కానీ, ఆయన యొక్క ప్రణాళికల గురించి కానీ మనం అర్థం చేసుకోవాలనుకుంటే మనకున్న పరిమిత జ్ఞానం చేత అపరిమితుడైన దేవుణ్ణి ఎరగడం చాలా కష్టం. ఇక వాక్యం చెప్తుంది, ఈ లోక జ్ఞానమును దేవుడు విరుద్ధంగా చేసి ఉన్నాడు. ఎందుకంటే దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకున్నందున. కాబట్టి మీ జ్ఞానం సరిపోదు. కాబట్టి మీరు ప్రార్థన చేసినప్పుడల్లా దేవునికి పరలోక సంబంధమైన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థన చేయండి అని చెప్పి యాకోబు తన పత్రులు రాసుకుంటూ వచ్చాడు. ఈ సందర్భంలో బైబిల్లో చాలా మంది జ్ఞానం కొరకు ప్రార్థన చేశారు, కానీ ఒక 3 ప్రాముఖ్యమైన జ్ఞానం కొరకైన ప్రార్థనలు మన బైబిల్లో చూద్దాం. సో ఈరోజు మనకేం అర్థం కావాలంటే, పరిమితి గల మానవుడు పరిమితి గల జ్ఞానంతో అపరిమితుడైన పరిమితి లేని దేవుని తెలుసుకున్నట అసాధ్యం కనుక దేవుని జ్ఞానం మనిషికి చాలా అవసరం. కాబట్టి సో ఆ జ్ఞానం కొరకు ప్రార్థన చేయడం చాలా అవసరం అని యాకోబు తన గ్రంథంలో రాయించుకొని వచ్చాడు. సో అందులో నేను కొన్ని 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను చూపిస్తాను. సో మధ్యలో ఇంకొక విషయాన్ని కూడా నేను చూపిస్తాను. ఒక్కసారి మనం మొదటి రాజుల గ్రంథం తీసినట్లయితే, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం తీసినట్లయితే, ఆ 3వ అధ్యాయంలో ఆ 4వ వచనాన్ని మనం చదువుతాం. 4వ వచనాన్ని చదువుతాం. చదువుతారు ఎవరైనా? గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమైందను గనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించను. ఆ 3వ వచనం చదువుతారా? 3వ వచనం. తన తండ్రైన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను గాని ఉన్నత స్థలం యందు అతడు బలులను మాత్రమే అర్పించుచు ధూపం వేయుచునే ఉండెను. సొలొమోనుకున్న లోక జ్ఞానం అనేది సొలొమోనుని చాలా ప్రభావితం చేశారు. దావీదు దగ్గర నుంచి తండ్రి అయిన దేవుడు అనుగ్రహించిన కట్టడలని ఆయన అనుసరిస్తున్నప్పుడు కూడా, యెహోవా యందు ఆయన ప్రేమ ఉంచినప్పుడు కూడా, అప్పుడున్న కాంటెంపరీ కల్చర్, ఆ నియర్ ఈస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి కదా, వారు చేస్తున్న ఆ యొక్క కల్చర్ ఏంటంటే, ఉన్నత స్థలములోకి, ఎత్తైన స్థలంలోకి వెళ్ళి అక్కడ బలులు మాత్రం బలులు అర్పించారు. ఆయన కట్టడల్ని అనుసరిస్తున్నాడు, యెహోవా యందు ప్రేమ కలిగి ఉన్నాడు. కానీ అప్పుడున్న ఆ దేశంలో ఉన్న అప్పుడున్న ఆ సమకాలీన ఆ సమాజంలో ఉన్న లోక సంబంధమైన పోకడ, లోక సంబంధ జ్ఞానం అనేది ఏంటంటే, ఉన్నత స్థలం ముందు అతడి బలులను మాత్రమే అర్పించు ధూపం వేయించున్నాడు. అందులో భాగంగానే గిబియోను అనే ముఖ్యమైన ఉన్నత స్థలం ఉంది. అక్కడికి వెళ్ళాడు ఆయన. ఎందుకు వెళ్ళాడంటే, బలులు అర్పించుటకే రాజు అక్కడికి పోయి ఆ బలిపేట మీద 1000 దహన బలులు అర్పించను అని రాయబడు. లోక సంబంధమైన జ్ఞానం దేవుని సంబంధమైన జ్ఞానాన్ని ప్రభావితం చేయడం వలన రెండింటినీ ఆయన క్లబ్ చేసేసాడు. యెరూషలేములో వాస్తవానికి బలులు అర్పించాలి. ఆలయము ద్వారం దగ్గర
యెరూషలేము ఆ యొక్క ద్వారం దగ్గర ఆయన బలులు అర్పించారు. కానీ అప్పుడున్న ఆ సమాజంలో ఉన్న గొప్ప సంస్కృతి ఏంటంటే ఉన్నతమైన స్థలాలు, కొండల మీద చాలా ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళిపోయి అక్కడ బలిపీఠాలు కట్టి అక్కడ అర్పించడం అనేది అప్పుడున్న సమాజం యొక్క రైట్ ఆ దేవునికి వేరే ఉన్న సమాజం యొక్క అలవాటు. దాన్ని ఆయన అనుసరించుకుంటూ వచ్చాడు ఆయన. అయితే ఆశ్చర్యకర విషయం ఏంటంటే అదే 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక సంఘటన జరిగింది. చదువుతారు ఎవరైనా? అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసం మీద నిలబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరికీ విందు చేయించాను. సో ఇప్పుడు ఆ యొక్క సుమారుగా ఆ 11, 12 వచనాల్లో ఏం జరిగిందో మనం అర్థం చేసుకుని ప్రయత్నించాలి. రైట్. ఎందుకంటే గిబియోను ముఖ్యమైన ఉన్న స్థలం ఏంటంటే అది ఇజ్రాయేలు ప్రజలకి ఇజ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించే ఆ స్థలము కాదది. అది అప్పుడున్న ఆ దేశం యొక్క సంస్కృతి సొలొమోనుకి ప్రభావితం చేయడం కారణంగా ఆయన గిబియోను అనే ముఖ్యమైన ఉన్న స్థలంకి ఆయన వెళ్ళి ఆయన దహన బలులు అర్పించాడు. ఎందుకంటే ఆయన దేవుడి జ్ఞానం చేత కాకుండా ఆ లోకంలో ఉన్న జ్ఞానం చేత ప్రభావితం కలిగి అలా చేయడం వలన తనకి పేరు వస్తుందని చెప్పేసి అలా చేసుకుంటూ పోయాడు ఆయన. కానీ 15వ వచనంకి వచ్చేసరికి ఆ తేడా మీరు గమనించినట్లయితే సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకొని పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసం మీద నిలబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరికీ విందు చేయించును అన్నాడు. సో ఇలాగా ఆయనలో ఇలా మార్పు రావడానికి కారణం ఏంటో మనం చూద్దాం. ఎందుకు ఆయన ఉన్నత స్థలం మీద చేసిన వాడు దేవుడు కోరినట్టుగా యెరూషలేములోని ఆ మందసం దగ్గరికి వచ్చి ఆ మందసంలో నిలబడి దహన బలుల్ని సమాధాన బలుల్ని ఎందుకు అర్పించవలసి వచ్చిందంటే ఆ 5వ వచనం నుంచి 5వ వచనం నుంచి 14వ వచనం వరకు చాలా విషయాలు జరిగాయి. ఆ సొలొమోను యొక్క ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన. చూడండి, దాన్ని మనం స్టడీ చేయడానికి ప్రయత్నం చేస్తాం. జాగ్రత్తగా నా మాటలు వినండి. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను ఇలాగ మనం చేశాం. నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడి ప్రవర్తించిన కనుక నీవు అతని ఏర్ల పరిపూర్ణ కటాక్షం అగుపరిచి ఈ దినమునట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుని పెట్టి అతని ఎందు మహాకృప చూపి ఉన్నావు అన్నాడు. ఆయన ప్రార్థనలో ఆయన ప్రార్థించడానికి ప్రభావితం చేసే అంశం ఏంటంటే తన తండ్రి అయిన దావీదుకి దేవుడు చూపించిన కృప. అంటే అర్థం ఏంటంటే దావీదు మంచోడని కాదు, దావీదు ఏదో శ్రేష్ఠుడని కాదు, దావీదు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయలేదని కాదు, కానీ దావీదుని ప్రేమించి దేవుడు దావీదుతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఏంటి నిబంధన అంటే నిత్యము నీ రాజ్యాన్ని నీ సింహాసనాన్ని స్థిరపరుస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారమే ఆయన ఏం చేశాడు, తన కుమారుడైన సొలొమోనుకి ఒక ఆయన సింహాసనంగా కూర్చుని పెట్టాడు. కాబట్టి ఆయన ప్రార్థన చేసే ముందు ఆయన దేవుని చూపిస్తుంది ఏంటంటే నీ కృపను బట్టి నేను రాజునయ్యా. అది మొదటి పెట్టుకోండి. 7వ వచనం చూసినట్లయితే నా దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుని నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. సో ఆయన ఏం చేస్తున్నాడంటే చూడండి, మొదట దేవుని కృపని జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు సొలొమోను తాన్ని ఖాళీ చేసుకుంటున్నాడు, తాను తగ్గించుకుంటున్నాడు. ఈ రోజు నేను రాజుగా ఉండడానికి కారణం నా తండ్రితో నువ్వు చేసే నిబంధనే తప్ప
నాలో ఎటువంటి శ్రేష్టత లేదు, ఏమీ లేదు. ఇంకో విషయం చెప్పాలంటే నన్ను రాజుగా నియమించేసావు కానీ నేను ఇంకా బాలుడిని. రైట్, నీ కార్యాలు జరపడానికి నాకు ఈ బుద్ధి చాలు అని తన గురించి చెప్తున్నాడు. తన కృపను జ్ఞాపం చేసుకున్నాడు, తన ఒరిజినల్ స్థితి గురించి జ్ఞాపం చేసుకున్నాడు. రైట్, రెండు విషయాలు చూసాము. మూడో చూద్దాం, 8వ వచనం నుంచి 3వ చూద్దాం. నీ దాసుని నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశంలో తనిఖీ చేయటయు అసాధ్యము. 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుని నాకు వివేకం గల హృదయము దయచేయము. రైట్, సో ఆయన మొదటిది ఏం గుర్తు చేసుకున్నాడంటే తన తండ్రి అయిన దావీదుకి దేవుడు అనుగ్రహించిన కృపను జ్ఞాపం చేసుకున్నాడు. రెండవది, ఆయనలోన ఆ సామర్థ్యం లేమని ఆయన జ్ఞాపం చేసుకున్నాడు. మూడవది, దేవుడు ఆయనకి రాజుగా ఆయన మీద పెట్టిన బాధ్యతని జ్ఞాపం చేసుకున్నాడు. ఏంటి బాధ్యత అంటే, ఓకే, నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టేటి వారి విశాల దేశం తనిఖీ చేయట నాకు అసాధ్యం. మీరు నీ జనులు రైట్ వారిని చూడమని, వారిని కాయమని, రైట్ వారి గురించి ఆలోచించమని రాజుగా నువ్వు పెట్టుకున్నావు. బట్ అలా చేయడం అది నాకు అసాధ్యంగా ఉంది. తర్వాత చూడండి, ఆయన 9వ, ఇంత గొప్పదని నీ జనం నాకు న్యాయం తీర్చడం నా వల్ల కాదు ప్రభా. అయితే ఈ ఒక్క విషయాన్ని నేను అనుసరించి నేనేం కోరుకుంటున్నానంటే నాకు వివేకం గల హృదయమును దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన కనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాడు, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమైనను నీ శత్రువు ప్రాణమునైనను అడగక న్యాయము గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నువ్వు అడిగేది. నువ్వు ఎలా అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. కాబట్టి యాకోబు చెప్పిన మాట కరెక్ట్ గా చెప్పండి. ఆయన ఎవరిని గర్తింపగా ఆయన ధారాళం అనుగ్రహించిన వాడు. ఆయన ఏంటి ధారాళం అనుగ్రహిస్తాడు ఆయన? ఓకే, ఈ వచనాన్ని తీసుకొచ్చి ప్రభా అని మన వ్యక్తిగత అవసరం, మన యొక్క వ్యక్తిగత కోరికలు పెట్టారనుకోండి, రైట్, దాని గురించి యాకోబు చెప్పడం లేదు. ఆయన ఏం చెప్తున్నాడంటే దేనికి దేవుడు చాలా తొందరగా స్పందిస్తాడు అనే విషయాన్ని యాకోబు రాస్తున్నాడు. రైట్, దేవుని యొక్క జ్ఞానం కొరకు మీరు అడిగిన మరుక్షణమే దేవుడు గద్దెంపగా అందరికీ ధారాళంగా దయచేయవాడు. చూడండి సొలొమోను ఏమడిగాడు తెలుసా? దేవుని ప్రజలకు కాయుటకు, దేవుని ప్రజలకు న్యాయం తీర్చడానికి ఆయనకి సామర్థ్యం లేదు కాబట్టి, ఓకే, ఆ జ్ఞానము వివేకం హృదయాన్ని ఆయన అడిగాడు కాబట్టి ఆయన గద్దించలేదు కదా, ఆయన ఎంత ధారాళంగా దయచేసాడో చూడండి అని చెప్పి రైట్ మనకి ఆ రాజుల గ్రంథంలో మనకు స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, రైట్, మళ్ళీ చదువుతున్నాను. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన కనుక దేవుడు అతనికి ఎలాగూ సెలవిచ్చాడు, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణంనైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని అడిగేది. నువ్వు ఇలా అడిగినందున అవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు ఈ వైశ్వయంలో ఘనతను ఇమ్మని అడగకపోయినాను, నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటి రాజుల్లో నీ వంటి వాడు ఒకడైనా ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టలను నేను నియమించిన ధర్మమంతటిని కైకొన్నట్లు నువ్వు నడిచి వాటిని కైకొని ఎట్లా నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేసేదాన్ని. ఎంత ధారాళంగా దీవించాడు ఆయన. సొలొమోను ఏమి గద్దించలేదు. అప్పుడు ఆయన జ్ఞానం, దేవుడు అంటే జ్ఞానం ఇచ్చాడు కదండి. జ్ఞానం ఇచ్చిన తర్వాత గిబియోను ప్రాంతంలో ఆయన బలి ఇవ్వలేదు. ఓకే, ఆయన ఎక్కడిచ్చాడు చూడండి. ఓకే, యెరూషలేములోకి వెళ్ళి ఇచ్చాడు. ఇది జ్ఞానం గల మనసు, జ్ఞానము గల
ఒక హృదయానికి జ్ఞానం లేని హృదయం తేడా. దేవుడు జ్ఞానం గల హృదయము ప్రస్తుతం ఉన్న సమకాలిక సమాజంలో జరుగుతున్న జ్ఞానం చేత అది ప్రభావితం కానేరు. అయితే దేవుని జ్ఞానం చేత నడిపించబడతాము అనడానికి ఎంతకన్నా గొప్ప ఉదాహరణ మనకి ఒకటి లేదు. కాబట్టి లో ఉన్న స్థలంలో అర్పించిన ఆ సొలొమోను దేవుడు జ్ఞానం కలిగినంత కారణం చేతనే ఆయన యెరూషలేములోకి వచ్చి ఆయన దహన బలులను అర్పించుకొని వచ్చాడు. కాబట్టి దేవుడు జ్ఞానం చేత నడిపించబడిన వారు ఈ సమాజంలో ఈ ఓకే ఈ యొక్క విరితనమైన జ్ఞానం చేత వాడు ప్రభావితము కానాడు. అందుకే మనం దేనికోసం అడగాలి? జ్ఞానం కోసం అడగాలి. ఆ జ్ఞానం పొదుగా ఉంది. మన పరిమితి గల జ్ఞానము అపరిమితమైన దేవుణ్ణి తెలుసుకొని ఆయన వెంబడించడానికి సరిపోదు సుమా. రైట్? అడుగడుగున అనుక్షణం లోకం యొక్క జ్ఞానం మన మీద ప్రభావితం చూపించుకుంటూ వస్తుంది. దాని ప్రకారం నడిచే ప్రమాదం అనేది మనకు చాలా ఎక్కువ ఉన్న కారణంగా రైట్ మనం జాగ్రత్తగా ప్రార్థించాలి. ఏం ప్రార్థించాలి? యెహోవా పరిమితి గల ఆ జ్ఞానము అపరిమితము గల నువ్వు నీ జ్ఞానాన్ని శోధించడం తెలుసుకోవడం చాలా కష్టం ప్రభా. నేను ఆ విషయంలో పొదువుగా ఉన్నాను, నాకు అనుగ్రహించు ప్రభా. సొలొమోనుకి ప్రభా అతను ప్రార్థన చేయగాన నువ్వు ధారాళంగా అనుగ్రహించావు. జ్ఞానం ఒకటే కాదు, సమస్తం ఐశ్వర్యాన్ని అన్నింటినీ అనుగ్రహించావు. కాబట్టి రైట్ నేను లోక సంబంధమైన జ్ఞానం కాకుండా ఈ జ్ఞాన విషయంలో ప్రార్థన చేయాలనే విషయాన్ని మనం గమనించాలి. ఇది మొదటిది. రైట్. తర్వాత మనం చూడండి, ఆ యొక్క సామెతలు అనే గ్రంథం మనం తీసినట్లయితే ఆ సామెతలు గ్రంథంలో ఒక 2 మాట చూపించిన తర్వాత నేను మరలా మన నూతన నిబంధనలకు వెళ్తాను. సామెతలు గ్రంథం మీరు ఒక రెండో గ్రంథం రెండో అధ్యాయం తీసినారు. సామెతలు గ్రంథంలోని 2వ అధ్యాయం తీసినట్లయితే ఆ మొదటి వచనం నుంచి సుమారుగా నా 6 కుమారుడు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞను ఎదు దాచుకునే యెడల జ్ఞానమును చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన యెడల తెలివికే మొరపెట్టిన యెడల వివేచనకే మనవి చేసిన యెడల వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన యెడల దాచబడిన ధనము దాన్ని వెతికిన యెడల యెహోవా యందు భయభక్తులు కలిగినట్టు ఎట్టో నువ్వు గ్రహించదు. దేవుని కూర్చున్న విజ్ఞానం లభించదు. చదవండి. దేవుని కూర్చున్న విజ్ఞానం జ్ఞానమిచ్చేవాడు యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చును. నేను ఒక మాట చెప్తానమ్మా. రైట్. అదేంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ఎవరికైతే ఆశ ఉంటుందో ఖచ్చితంగా దేవుని కుదిర్చిన జ్ఞానం పొందాలని ఆశ అలా ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని ఆశ ఎవరికి ఉండదో వారు సమాజం యొక్క జ్ఞానం కావాలని చెప్పి వారు ఆశపడుతుంటారు. రైట్. దేవుడి గురించి యెహోవా యందు భయభక్తులు ఉండాలి అనుకునేవాడు ఎలా ఉంటాడో సామెతల గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. నా కుమారుడా, నువ్వు నా మాటలు అంగీకరించు, నా ఆజ్ఞలు ఏదో దాచుకుని ఏడ్ల జ్ఞానంలో చెవి యొక్క హృదయపూర్వక వివేచన అభిషించిన ఏడ్ల జ్ఞానంలో చెవి యొక్క హృదయపూర్వక వివేచన అభ్యసించిన ఏడ్ల తెలివికై మొరపెట్టిన ఏడ్ల వివేచనకై మనవి చేసిన ఏడ్ల వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఏడ్ల దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఏడ్ల అంటాడు. ఆయన పరలోక సంబంధమైన జ్ఞానం అనేది మీకు ఓరక దొరకదు. ఈ లోక సంబంధ జ్ఞానం అనుకోండి, ఓకే, మీరు క్లిక్ చేయండి, దాంట్లో దొరుకుతుంటుంది, మీకు సునాశం జరుగుతుంది. కానీ దేవుడు పరలోక సంబంధ జ్ఞానం మీరు వెతకాలంటే ఒక వెండిని వెతుకున్నట్లు వెతకమన్నాడు. అది దాచిపడిన వెండిని వెతకడం అంటే రైట్ ఈ రోజులు చాలా మందికి అర్థం కాదు. ఒకరోజు పూర్వకాలంలో ఏం చేసేవారంటే బంగారు షాపుల దగ్గరికి వెళ్ళి ఆ కిందున్న మట్టి అంతా తవ్వి చెరువు దగ్గరికి వెళ్ళి ఆ మట్టి అంతా కడిగితే ఓకే అలాగ 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు కడిగితే ఈ 5వ రోజు 6వ రోజు వారికి చిన్న వెండి ముక్క దొరికేది అనమాట. రైట్. ఆ రోజులు అది వెండి వెతకడం అంటే అది వెతకడం అంటే లేదా చిన్న బంగారం ముక్కైనా దొరికేది అనమాట. ఆ నెలంతా సరిపోద్ది అనమాట.
రైట్. కాబట్టి దాన్ని వారు వెతకడానికి రోజంతా ఎండలో కూర్చొని ఆ నీరు, ఆ ఇసుకంతా, ఆ మట్టి అంతా ఏదైతే ఆ బంగారపు షాపుల దగ్గర ఉంటాయో మట్టి అంతా తీసుకొచ్చి అక్కడ వేసుకొని రైట్ అలాగా ఆ మురికిలో చేపెట్టి అలా అలా కళ్ళు పెట్టుకొని దాన్ని వాటర్తో కడుగుతుంటే రైట్ ఇప్పుడుకో ఒక వారానికో 10 రోజులకో 15 రోజులకో చిన్న వెండి దొరికేది. రైట్. ఇప్పుడు ఆయన ఏమంటారు తెలుసండి, దేవుని జ్ఞానం ఎలా వెతకాలంటే వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడ్ల, దాచబడిన ధనాన్ని వెతికినట్లు మీరు వెతికిన ఎడ్ల. రైట్. అప్పుడు గాని మీరు దేవుని యందు ఎలా భయభక్తులు కలిగివారు ఉంటారో మీకు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. రైట్. దేవుడి జ్ఞానం పట్ల మనకు ఆశ కలగాలి కదా. చూడండి, దేవుని గురించిన విజ్ఞానం నీకు లభించను. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. రైట్. సో ఈ మాటలు జ్ఞాపకం చేయండి. ఎందుకంటే దేవుడు ధారాళంగా ఇచ్చేవాడు, ఎవరిని గద్దెంపుడు. ఏంటి ఇస్తాడైనా? రైట్. ఈ యొక్క లేఖనం తీసుకొచ్చి మన కోరికలకి మన ఆశలకు ముడిపెట్టకండి. రైట్. ముడిపెట్టి లేనిపోయిన భ్రమలు మనుషులు కలిగించకండి. అలా కలిగించి మన దేవుని వైపు ఆకర్షించకండి. ఎందుకంటే అది బైబిల్ సంబంధమైన జ్ఞానం కాదు. రైట్. దేవుడు ఎవరిని ఏం అనడు. రైట్. ఆయన ధారాళంగా దయచేవాడు. ఎప్పుడంటే ఇదిగో సొలొమోను అడిగినట్లుగా జ్ఞానం అడిగినట్లయితే నువ్వు దేవుని మీద భయభక్తులు కలిగి ఉండడానికి నీ జ్ఞానం సరిపోతే, ప్రభా నీ జ్ఞానం అనుగ్రహించు ప్రభా, నేను ఏదో భయభక్తులు కలిగి ఉంటానని ఆశపడితే, వెండిని వెతికినట్లు వెతికితే, దాచబడిన ధనాన్ని వెతికినట్లు వెతికితే అప్పుడు కదా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. అప్పుడు సరైన భయభక్తులతో ఉంటాం. లేకపోతే రైట్ ఒక ఆదివారమే మనకు దిక్కు, లేదంటే ఇలాంటి నియామక కాలాల్లోనో ఏదో మమ అనిపించుకోవడం కోసం మన చెవులు ఇలా పెట్టేసి, లేకపోతే కొన్నిసార్లు ఏం చేస్తారంటే పాస్టర్లు బాధపడలేక, లేకపోతే తప్పుడు సర్దిపేట బాధపడలేక ఫోన్ లాంచ్ చేసుకొని మ్యూట్లు పెట్టేసి మీ పనులు మీరు చేసుకోండి. రైట్. కానీ జ్ఞానం కొరకు ఆశపడేవాడు ఏం చేస్తాడంటే రైట్ ఎందుకు ఆశపడతాడంటే నేను ఎలాగైనా సరే ఆ దేవుని యందు నిజమైన భయభూతులు కలిగి ఉండాలి అని ఆయన గ్రహింపున కావాలి అని అన్నవారు ఖచ్చితంగా దేవుడు జ్ఞానం ఇస్తాడని చెప్పి, ఆయన పొదుగు ఉందని చెప్పి ఆయన ముందు ప్రాపలాడతాడు. ఇంకా ఇది సామెతల గ్రంథం నుంచి మనం తెలుసుకున్న మాట. నేను మరొక మాట నేను మీకు చూపిస్తానండి. మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలకు వెళ్దాం. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలకు కూడా మనం కొన్ని మాటలు చూద్దాం. ఆ యొక్క మొదటి అధ్యాయాన్ని మీరు తీసినట్లయితే, మొదటి అధ్యాయాన్ని మీరు తీసినట్లయితే ఆ యొక్క 19వ వచనం ఉంది కదండి, మొదటి అధ్యాయం. చూడండి అక్కడ ఏమంటారంటే దేవుడు పౌలు గారు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలు ఎంతో మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయించున్నాను అన్నాడు. అది జాగ్రత్తగా అండర్లైన్ చేయాలి. ఎందుకంటే ఆయన పౌలు మనకి జ్ఞానం కలగాలి, మనకి ప్రత్యక్షతగా మనసు కలగాలని ఆయన ప్రార్థన చేస్తాడు. ఆయన సొలొమోను ఏం చెప్పాడు తెలుసా అండి, నా తండ్రికి నువ్వు కృప చూపించావు, మా తండ్రిలో ఎటువంటి గొప్పతనం లేకపోయినా సరే అతని స్థిరాన్ని స్థిరపరిచావు, అతని సింహాసనాన్ని స్థిరపరిచావు, తన కుమారుడైన నన్ను నువ్వు ఈ యొక్క స్థానంలో కూర్చొని పెట్టావు, నీ జనులు విస్తారంగా ఉన్నారు ప్రభా, వీళ్ళకి న్యాయం చెప్పడానికి కావాల్సిన జ్ఞానాన్ని వివేకం హృదయాన్ని నాకు అనుగ్రహించు అని చెప్పి అయితే ఆయన ప్రార్థన చేశాడు. ఆ సామెతలు గ్రంథంలో ఆ గ్రంథకర్త ఆయన ఏమి ప్రార్థన చేశాడంటే, యెహోవా యందు భయభక్తులు ఎలాగ ఉండాలో గ్రహించాలంటే నీ జ్ఞానం నాకు అవసరం ప్రభా, నీ జ్ఞానం నాకు ఇవ్వు, అప్పుడు నేను భయభక్తి ఎలాగ ఉండాలో నాకు అర్థం అవుతుందని చెప్పి ఆయన చేశాడు. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటారు తెలుసండి, ప్రభా నీ బిడ్డలు రక్షణ పొందారు. చూడండి ఆయన అంటాడు 17వ వచనంలో, ప్రభా నీ బిడ్డల యొక్క మనోనేత్రాలను వెలిగించావు. చదువుతారా 17వ వచనం నుంచి ఎవరైనా సార్? మనోనేత్రం వెలిగింపబడినందున, మీ మనోనేత్ర వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వరం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు నియోగపరిచిన బలాతిశయం బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో
మీరు అక్కడతో ఆపండి. అక్కడతో ఆపండి. నేను చెప్పిన పదాలని జస్ట్ పెన్సిల్‌తో మీరు అండర్‌లైన్ చేసుకుంటే, మనకెందుకు జ్ఞానమును, ప్రత్యక్షత గల మనసు మనకెందుకు అవసరమో, రైట్. ఒకవేళ దేవుడి జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు అంటే దేవుని యొక్క ప్రత్యక్ష అర్థం చేసుకోలేని మనసు మనకు లేదనుకోండి, మైండ్ లేదనుకోండి, రైట్. ఏం మిస్ అవుతున్నాం అనేది మనం ఖచ్చితంగా అండర్‌లైన్ చేసుకొని మనం చూడాలి. ఫస్ట్ మనం ఏం మిస్ అవుతున్నాం అంటే, ఓకే, దేని కొరకైతే పిలిచాడో, ఏది ఇవ్వాలని పిలిచాడో, రైట్. దేని కొరకు మనం ఆశతో నిరీక్షిస్తున్నామో, ఆ నిరీక్షణ మనకు స్పష్టంగా అర్థం కావాలంటే, జ్ఞానమును, ప్రత్యక్షత గల మనసు మనకు చాలా అవసరం. మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం భూమి మీద? దేని కొరకు మనం ఎదురు చూస్తున్నాం భూమి మీద? అది చాలా ఇంపార్టెంట్. మీకు ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను. దానియేలు యొక్క ముగ్గురు స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు మీకు బాగా తెలుసు. షడ్రక్, మేషక్, ఆ, వాళ్ళని అగ్నిగుండంలో వేయాలనుకుంటారు. వేయినప్పుడు వాళ్ళు అడుగుతారు, మీకు అగ్నిగుండంలో వేస్తామంటే వాళ్ళు ఒక మాట అంటారు, ఈ అగ్నిగుండం నుంచి రక్షించడానికి ఆ దేవుడు సామర్థ్యం కలిగినవాడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు రాజా, ఈ విగ్రహానికి నువ్వు నమస్కరించమంటారు. అరే, ఇంత గొప్ప నిరీక్షణ ఎలా వచ్చింది వీళ్ళంటే, వారు జ్ఞానమును, ప్రత్యక్షత గల మనసు వారు దేవుడు ఇచ్చాడు. రైట్. ఈ రోజు కన్ను మూస్తే రేపు దేవుడి రాజ్యాలు ఉంటాము. అది అర్థం కావాలంటే దేవుని జ్ఞానం అవసరం. అది అర్థం కావాలంటే దేవుడి జ్ఞానం. దేవుని కొరకు నష్టపరచబడాలంటే, ఓకే, దేవుని యొక్క నిరీక్షణ మనకు అర్థం కావాలి. మన దేనికి నిరీక్షిస్తామో అది మనకు అర్థం కావాలి. మనం పొందబోయే విలువ గొప్పదైతే తప్ప ప్రస్తుతమైన విలువను మనం వదులుకోలేము. మరలా చెప్తున్నాను, మనం పొందబోయే విలువ అనేది ప్రస్తుతం ఉన్న విలువ కన్నా ఎక్కువ కాకపోతే ప్రస్తుతం ఉన్న దాన్ని మనం వదులుకోలేము. రైట్. ఫిలిప్పులు రాసిన పత్రిక పోరాట తెలుసా? రైట్. నేను నా ప్రభు అయిన యేసు కోసం, రైట్, నేను సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నాను అని చెప్పి. ఎందుకంటే నా నిరీక్షణ నా ప్రస్తుతం కన్నా నా భవిష్యత్తులో, ఓకే, నాకున్న నిరీక్షణ చాలా గొప్పది, చాలా విలువైనది. రైట్. ఆ విలువైనది మనం చూడాలంటే, ఆ విలువ కలిగింది మనకు కనబడాలంటే మనకేం కావాలంటే జ్ఞానమును, ప్రత్యక్షత గల మనసు మనకి చాలా అవసరం. చాలా అవసరం. అది లేకపోతే అయితే మనం మన దేవుని కొరకు కొన్నిటిని మనం నష్టపరుచుకోలేము. నష్టపరుచుకోలేము. రైట్. ఆ విషయాన్ని గమనించాలి. రెండోది ఏమన్నాడంటే ఆయన, రైట్, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వరం వింటులో మనకు అర్థం అవ్వాలంటే జ్ఞానమును, ప్రత్యక్షత గల మనసు మనకు చాలా అవసరం. రెండు విషయాలు చెప్పాను నేను. ఒకటి ఏంటంటే, మనల్ని పిలిచిన పిలుపు నిరీక్షణ అది ఎంత గొప్పదో, ఎంత విలువైందో మనకు అర్థం కావాలంటే జ్ఞానమును, ప్రత్యక్షత గల మనసు మనకు అవసరం. రెండవది, మనకి దేవుడు ఇవ్వబడుతున్న ఆ స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యం గురించి పేతురు అంటాడు కదా, అది ఆ స్వాస్థ్యం అంటే వాడబారైన స్వాస్థ్యం, అక్షయమైనదంట, నిర్మలమైన ఒకే స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యం యొక్క గొప్పతనం మనకు అర్థం అవ్వాలంటే జ్ఞానమును, ప్రత్యక్షత గల మనసు మనకు అవసరం. ఇది లేనివాడు ఆ యొక్క అక్షయమైన, వాడబారిని, నిర్మలమైన స్వాస్థ్యం అనేది దేవుడు మన కొరకు ఏదైతే ఏ స్థలం అయితే ఇవ్వాలనుకున్నాడో ఆ స్థలమే గొప్పని ఎరగకపోవడం వల్లే లోకంలో ఉన్న మీ ఇల్లు, మీ పుట్ట, మీ పొలము, మీ ఇది చాలా విలువైంది అనుకొని రైట్, కాబట్టి వీటిని గట్టి పట్టుకొని జీవిస్తారు. అందుకని అంటాడు, రైట్, ఏమన్నాడంటే నీకు జ్ఞానమును, ప్రత్యక్షత గల మనసు మీకు అనుగ్రహించాడని చెప్పాడు. మూడో చూడండి, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్యాన్ని బట్టి విశ్వసిస్తున్న మన యందు దేవుడు చూపిస్తున్న ఆ అపరిమితమైన తన శక్తి యొక్క అపరిమితమైన గొప్పతనం వాత్సమ్యంతో మీరు తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే దేవుని యొక్క జ్ఞానం అనేది మీకు ఇవ్వబడాలి. దేవుని యొక్క ప్రత్యక్షలు అర్థం చేసుకునే మైండ్, మనసు మనం పంపించబడాలి. దీనికోసం మనం ప్రార్థన చేయాలి. రైట్. అందుకని ఏమంటాడంటే, రైట్, చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపుడు తండ్రి
తను తెలుసుకున్నట్టు ఎందు చూసారు, ఆయన తెలుసుకున్నట్టు ఎందు మనకి ఏమవ్వాలైనా జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు ఏమిటి గ్రహించుకోవాలి. అందుకే ఆయన ఏం చెప్పాడంటే, మీ జ్ఞానం కొద్దిగా ఉంటే మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే నాకేంటి ప్రభావ అంటే, ఆయన పిలిచిన పిలుపుల కల నిరీక్ష మనకు అర్థం అవుతుంది. మరి జ్ఞానం వస్తే నాకేంటి ప్రభు అంటే, ఓకే ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన ఆ స్వాస్థ్యం యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. జ్ఞానం వస్తే నాకేంటి ప్రభు అంటే, ఓకే ఆయన యేసుక్రీస్తులు మాత్రమే కాదు, విశ్వసిస్తున్న మనలో కూడా ఆయన వినియోగ శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. ఇంకేం నాకు అర్థమవుతుంది ప్రభు అంటే, ఒక మహిమ గల దేవుని తండ్రి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ లోక జ్ఞానం చేత ఇవేమీ నీకు చేత కాదు. ఇవి నీకు అర్థం అవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా లోక జ్ఞానం కోసం కాదు, కానీ దేవుని జ్ఞానం కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి అని చెప్పి రైట్ పౌలు గారు అంటే మన కోసం ప్రార్థన చేస్తాడు. రైట్, ఈ మాటలు జాగ్రత్తగా మీ హృదయాలు భద్రపరచుకోండి. దేవుడు మీ జ్ఞానం ఇవ్వకపోతే మీ భక్తంతా కూడా ఒక మెకానికల్ గా, యాంత్రికంగా, ఆదివారం వస్తే హడావిడిగా, రైట్ కొన్ని సంఘాలు ఉంటాయి, వాళ్ళకి ఆదివారం తర్వాత లేదంటే ఆ యొక్క స్తోత్ర ప్రార్థన, లేదంటే ఒక యవనస్తుల మీటింగ్, రైట్ క్రమం తప్పకుండా చేయాలని చూస్తుంటారు. మిగతా సెలవు దినాలు కానీ మిగతా దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని, రైట్ అక్కడున్న కాపర్లకి అది వారికి అర్థం కాదు, విశ్వాసాలు అంతకన్నా కోరుకోండి. అదే మీకు పండగ అనుకోండి, సపోజ్ ఒక ఇంటిలో క్రిస్మస్, ఒక ఈస్టర్, ఒక గుడ్ ఫ్రైడే అనగానే ఒక స్పెషల్ ఆ స్పీకర్ల కోసం అయితే ఇంకేదో ఆతృత పడుతుంటాం, మంచిదే, తప్పేం కాదు. కానీ దేవుడికి ఇచ్చిన 365 రోజుల్లో రైట్ మనకు అందరికి అనుకూలమైన రోజులు 3 ఉన్నాయి. సో ఆ రోజులు మనం వ్యర్థంగా చేసుకొని రైట్ మిగతా రోజుల్లోనే ఓకే మనం ఆతృత పడుతుంటాం, కానీ దేవుడు ఇచ్చిన రోజుల్ని సమయాన్ని వినియోగపరచుకొని ఆ శ్రద్ధ ఎందుకు రావడం లేదంటే, దేవుని ఎంత భయభక్తులకు ఉండాలంటే ఆ జ్ఞానం అవసరం అని చెప్పి ఆశ లేకపోవడం, దేవుని చిత్తాన్ని చేసిన ఆశ మనం లేకపోవడం వలన ఆ పండగ దినాలు, ఆ నియమ దినాలనే మనం చాలా గొప్పగా చూస్తాం. మిగతా దినాల్లో దేవుని జ్ఞానం కోసం ఆతృత కొంచెం కూడా మన మనసులో పుట్టదు. ఎంత వాక్యం విన్నా సరే రైట్, దేవుడి జ్ఞానం లేకపోతే మనం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాం, ఎక్స్ట్రా సమయాన్ని మనం కేటాయించాం, దేవుని వరకు కేటాయించాం. రైట్, అది గమనించుకోండి. అది మరీ చెప్తున్నాను. రైట్, అది మీ హృదయాలు మీరు ముద్రించుకోండి. సో దేవుని జ్ఞానం కోసం ఆశ లేనివాడు కేవలం ఆ యొక్క ఆదివారాలు నియామక దినాల కోసమే ఆతృత పడతాడు తప్ప, అది కూడా ఒక యాంత్రికంగా అది ఒక ఆచారంగా చేస్తారు తప్ప, దేవుని వాక్యం కొరకు ఆతృత లేని కారణంగా మిగతా జనాల్ని వాళ్ళు వృధాగా ఉంచుకుంటారు, వృధాగా చేసుకుంటారు. అంటే నేటి దినాల్లో జరుగుతున్న కొంతని మీకు తెలియజేస్తారు. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రికలో జరిగిన పౌలు గారి యొక్క లక్ష్యం. మరొక మాట నేను మీకు ఇంకొక గొప్ప ప్రార్థన పౌలు గారు చేసిన మరొక గొప్ప ప్రార్థన మీకు చూపించిన తర్వాత నేను ముగిస్తాను. ఎందుకంటే మిగతాది మనం మాట్లాడే మన సమయం చాలు కాబట్టి నేను కొలసీయులకు రాసిన పత్రిక మీకు ఇచ్చినట్లయితే పౌలు గారు చేసిన మరొక ప్రార్థన, చాలా గంభీరమైన ప్రార్థన గురించి నేను చెప్తాను. చూడండి, అపోస్తలుడైన పౌలు కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనం నుంచి ఆ యొక్క 12వ వచనం వరకు కలిసి ఉంటాయన్నమాట. చదువుతారు. సంగతి విన్న నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయక మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గల వారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు, దేవుని విషయమై జ్ఞానమును అభివృద్ధి పొందుచు, అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలనియు, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బయలుపరచబడవలనియు, తేజోరాశులైన పరిశుద్ధుల శాస్త్రంలో పాల్వారమంటకు మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనియు దేవుని బతిమాలుచున్నాను. చూడండి అమ్మా, అది కొన్ని విషయాల్ని మీ పెన్సిల్తో జస్ట్ మీరు కొంచెం నోట్ చేసుకోండి. అన్ని విషయాలు ప్రభుని సంతోష పెట్టాలంటే, ఆయన తగినట్లుగా నడుచుకోవాలంటే,
ఆనంద కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును మనం కనపరచాలంటే, ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో మనం బలపరచాలంటే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మన పాలువారము మనం అవ్వాలంటే, మనకి ఏది అవసరమో పౌలుకు తెలుసు కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. రైట్. ఏమి ప్రార్థన చేస్తాను చూడండి 9వ వచనంలో. అందుచేత ఈ సంగతి విన్నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును పూర్వకంగా గ్రహించిన వారే ప్రతి సత్కారమును సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానం ముందు అభివృద్ధి పొందొచ్చు అన్నాడు. చూడండి ప్రార్థన అంశాలు ఎలా ఉన్నాయో ఆయన ప్రార్థన అంశాలు గుర్తుపెట్టుకోండి. నేను వ్యక్తిగతంగా దేవుళ్ళు ఎదగడానికి దేవుడి జ్ఞానం నాకు అవసరం కాబట్టి నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాను. నేను కూడా ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. కాపర్లు, పెద్దలు, మిగతా విశ్వాసులు ప్రభా వీళ్ళు జ్ఞానం కోసం ఆరాటం రావాలి ప్రభు. నేను సంఘం అంటే వారు అర్థం చేసుకోవాలి ప్రభు. ఈ లోకము యొక్క జ్ఞానం నిన్ను అర్థం చేయడం సరిపోదు కాబట్టి నీ జ్ఞానం చేత నింపాను ప్రభు అని చెప్పి అయితే పౌలు చూసి మనందరం నేర్చుకోవాలి. కాపర్లు అనే వారిలో ఈ ఆశ లేకపోతే, పెద్దలు అనే వారిలో ఈ ఆశ లేకపోతే, విశ్వాసులు అనే వారిలో ఈ ఆశ లేకపోతే ఆ చర్చిని మనం పరిపూర్ణమైన చర్చ అని పిలవలేం, పరిపూర్ణ సంఘం అని మనం పిలవలేం. ఎందుకంటే సంఘం యొక్క ప్రాథమిక విధి ఏంటంటే దేవుని జ్ఞానం చేత నింపబడాలి. వారికున్న జ్ఞానం దేవుని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడాలి. అర్థం చేసుకునేది కదా నువ్వు భక్తి చేస్తావు. రైట్. నువ్వు ఎంతగా దేవుడు నీకు అర్థం అవుతాడో అంతగా నువ్వు ఆరాధన చేయగలుగుతావు. నువ్వు దేవుడు నీకు ఎంత అర్థమైతే అంతగానే ఆరాధన చేస్తావు. దేవుడు నీకు కొంచెం అర్థమైతే కొంచెంగానే ఆరాధన చేస్తావు. దేవుడు కొంచెం నీకు కొంచెం అర్థం, మరీ ఎక్కువ అర్థమైతే మరి ఎక్కువ ఆరాధన చేస్తావు. అందుకే దేవుని జ్ఞానంతో కలిగి దేవుని యొక్క జ్ఞానం కలిగిన దేవుని యొక్క జ్ఞానం విషయంలో ఆ యొక్క ఉన్న పరిమాణం బట్టే మనుషులు దేవుని ఆరాధిస్తారు, దేవుని కొరకు జీవిస్తారు. రైట్. కాబట్టి మనం జాగ్రత్తగా ఏమని ఆలోచించాలంటే రైట్, మీరు సంపూర్ణ జ్ఞానమును, మొదటిది ఆత్మ సంబంధమైన వివేకమును, మూడవది ఆయన చిత్తం పూర్ణ గ్రహించిన వారై రైట్ ప్రతి సత్కారము సఫలం అవ్వాలంటే దేవుని విషయమైన జ్ఞానం ముందు ఏం చేయాలి? ఖచ్చితంగా మీరు అభివృద్ధి పొందవలసిందే. రైట్. దేవుడి జ్ఞానము లేకుండా భక్తి చేయలేము. దేవుని పట్ల నీకున్న అవగాహన కన్నా నీ భక్తి పెద్దది కాదు. దేవుడి పట్ల నీకు కొంచెం అవగాహన ఉంటే నీ భక్తి కొంచెం ఉంటది. దేవుడి పట్ల అవగాహన కొంచెం పెద్దదైతే నీ భక్తి కొంచెం పెద్దదవుతుంది. దేవుడి పట్ల నీ భక్తి చాలా ఎక్కువ ఉంటే, అవగాహన ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా నీ భక్తి కూడా ఎక్కువగా ఉంటది. నీ అవగాహన నుంచి, నీ దేవుడిచ్చి నీ జ్ఞానం నుంచి నీ భక్తి అంతకన్నా వెళ్ళలేదు. రైట్. ఈ విషయాన్ని గమనించి రైట్ దేవుడిని బాగా భక్తి చేయాలి, ఆరాధించాలంటే ఆ జ్ఞాన విషయంలో పరిమాణం అనేది రోజు రోజు మనం మనం ఆ జ్ఞానంలో మనం పెట్టాలి. రైట్. అప్పుడే మనకి ఏం కావాలో ఆ విషయాలను కూడా మనకి పూర్తయిన విషయాలు మనకి రైట్. మరొక మాట నేను చెప్పి నేను ముగిస్తాను. మరొక మాట చెప్తాను. రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో పౌలు గారు చెప్పిన ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుతారమ్మా. 2వ వచనం. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడినైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరూ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు అనుసరింపక ఉత్తమంలో అనుకూలంలో సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొదట వల్ల రూపాంతరం పొందింది. నువ్వు నవీన స్వభావం రావాలంటే, తిరిగి నువ్వు జన్మించబడే ఆ యొక్క నవీన స్వభావాన్ని సంతరించుకోవాలంటే ఖచ్చితమైనది అవసరం ఏంటంటే రైట్
మీ మనసు మారవలసింది. మీ మనసు మారకపోతే, మీ మనసు నూతన పరచబడకపోతే రూపాంతరమైన అనుభవం రాదు. మనసు అంటే మైండ్. ఆలోచనలు ఎక్కడ పుడతాయో ఒక ఆలోచనలు కానీ అది మారకపోతే మనం రూపాంతరం చెందలేము. నవీన స్వభావం ధరించుకోలేము. అలా మనసు మారాలంటే రైట్ దేవుని చిత్తాన్ని పరీక్షించుకోవాలి. పరీక్షించినప్పుడు ఏమొస్తుందంటే జ్ఞానం వస్తుంది. తెలుసుకున్నట్లు అన్నారు చూస్తారా? తెలుసుకున్నట్లు అంటే జ్ఞానం. అది తెలుసుకోవడం అంటే జ్ఞానం పొందుకోవడం. రైట్. ఈ లోక మర్యాదను ఎప్పుడు వదిలేస్తామంటే ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది సంపూర్ణమని, ఏది దేవుని చిత్తమని జ్ఞానం పొందడం ద్వారా మాత్రమే రైట్ మీ మనసు మారుతుంది. మీ మనసు నూతన పరచబడుతుంది. అప్పుడు మీకు నవీన స్వభావం వస్తుంది. దేవుడు ఒక నవీన స్వభావం ఇవ్వడం అనేది అబ్రకదబ్రా ఇదిగో మారిపో కోసం కాదని. అలాగేమైనా ఆయనేమి రైట్ చిటికలేసి మాయ చేసేవాడు కాదే. తన ఆత్మ చేత నిన్ను ప్రేరేపిస్తూ ఏది ఉత్తమము, ఏది అనుకూలము, ఏది సంపూర్ణమైన దేవుని చిత్తమో ఓకే నీకు జ్ఞానాన్ని కలుగు చేస్తారు లోపల. ఆ జ్ఞానం కలుగు చేస్తున్న కొలది, ఆ జ్ఞానం కలుగు చేస్తున్న కొలది నీ ఆలోచనలు మారిపోతాయి. నీ మనసు నూతన పరచబడుతుంటది. ఎప్పుడైతే నీ మనసు నూతన పరచబడుతుందో అప్పుడు నీలో నవీన స్వభావాన్ని వస్తుంది. సో ఈ జ్ఞానం ఏది ఉత్తమమో, ఏది ఆ యొక్క అనుకూలమైనదో, సంపూర్ణమైనదో ఓకే దేవుని చిత్తం మీద ఆ జ్ఞానం పొందలేకపోతే నీ మనసు రూపాంతరం చెందలేదు. క్షమించండి, నీ మనసు నూతన పరచబడలేదు, నువ్వు రూపాంతరం అనుభవంలోకి వెళ్ళలేదు. కాబట్టి యాకోబు మరీ చెప్తున్నాడు, మీకెవరికైనా సరే జ్ఞానము పొదువుగా ఉన్న ఎడల దేవుని ప్రార్థన చేయండి. ఆయన స్వభావం ఏంటి తెలుసా? ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా అనుగ్రహించిన వాడే. రైట్. కాబట్టి ఏ జ్ఞానం కొరకు ఆతుర పడాలో అది పడాలి. ఎవరైనా సరే మీకు ఈ వాక్యం తప్పుగా చెప్తే అయితే మీరు ప్రశ్నించండి. ఆయన ఎవరిని గద్దెంపక ధారాళంగా దయచేయపోయాడు. ఇదిగో మీ మనసు కోరికలు తీరుస్తాడు, మీకు శరీర కోరికలు తీరుస్తాడంటే నమ్మొచ్చు సమా. రైట్. ఆయన మీ జ్ఞానం కొద్దిగా ఉంటే సొలొమోను లాగా అడగండి. సొలొమోను లాగా మీకు ధారాళంగా ఇస్తాడు. సామెతల గ్రంథంలో ఉన్న గ్రంథకర్త రాశులకు అడగండి. దేవుణ్ణి ఆయన భయభక్తులు కలిగినట్లుగా ఎలా ఉండాలో జ్ఞానం మీకు ఉపయోగపడతాడు. పౌలులాగా రైట్ ప్రార్థన చేయండి. ఆ యొక్క నిరీక్షణ, ఆయన యొక్క శ్వాస యొక్క మహత్యము, తర్వాత ఆయన దేవుని గురించిన శక్తి, మహిమస్వరూపమైన తండ్రి తెలుసుకోవడానికి ఆయన ధారాళంగా ఇస్తాడు. ఈ విషయంలో ఆయన ధారాళంగా ఇస్తాడు. అడగండి ధారాళంగా. అన్య జనులకి అది దేవుడు తెలియదు కాబట్టి వారి మనసు యొక్క శరీరం యొక్క కోరిక వరకు దేవుడిని అడిగి ధారాళాన్ని పొందుకుంటాం అనుకుంటారు. కానీ దేవుడు అలాగే ఇచ్చేవాడు కాదు. అలాగే దేవుడు ఈ జ్ఞానం ఇస్తాడు, ఆ జ్ఞానం. కాబట్టి ఇటువంటి జ్ఞానం మనం పొందుకోవాలి. రోమిలేసిన పత్రిక మర్చిపోకండి. ఏది ఉత్తమమో, అనుకూలం, సంపూర్ణమైనదో సంపూర్ణమైన దేవుని చిత్తం పరీక్షించి తెలుసుకున్నట్లుగా జ్ఞానం పొందినట్లుగా ఎప్పుడైతే తెలుసుకున్నామో మనసు మారి నూతన పరచబడుతుంది. నవీన స్వభావంలోకి వచ్చేస్తుంది. అందుకు కావాలి జ్ఞానం. అందుకు జ్ఞానం కావాలి జ్ఞానం. సో అటువంటి జ్ఞానం మనం పొందుకున్నట్లయితే ఈ రోజు ప్రార్థించడం మొదలు పెడతాం. పొదుగుండడం వెంటనే పొదువే మనకు అందరికీ. అందరం కూడా రైట్ లోక జ్ఞానంలో నోరు ఇప్పామంటే మనం పందిని చేయగల కెపాసిటీ, నందిని చేయగల కెపాసిటీ మనకు. మన యొక్క ఆర్గ్యుమెంట్స్ ఎవరినోరైనా మోసేస్తాం. అదే దేవుడు కోరుకోవడం. అటువంటి జ్ఞానం కాదు మనకు కావాల్సింది. దేవుని జ్ఞానం మనకు చాలా అవసరం. మనం అందరం పొదువుగా ఉన్నాం కాబట్టి మన ప్రార్థన ఈ 3-4 విషయాలు చెప్పాను సార్, 4-5 విషయాలు దృష్టిలో పెట్టుకొని ధ్యానం చేసి అటువంటి జ్ఞానం పొంది దేవుని మహిమను, దేవుని యొక్క కృపను పొందిన వారుగా మనల్ని మనం ఎంచుకోవాలి. ఈ మాటలో దేవుడు తరిగించండి మన కొరకు